హాయ్ అండి, అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. హ్యాపీ శ్రీరామనవమి అండి. ఇదిగోండి, నేను ముగ్గులేసేసాను. ఇలా మీరందరూ ఏం చేస్తున్నారో స్పెషల్ నాకు కామెంట్ చేయండి. ఇలా నేను మట్టికి ఏం చేస్తున్నానో మీకు చూపించేస్తాను. ఇదిగోండి, పచ్చిపప్పు నానబెట్టుకుంటున్నానండి. ఎన్ని కాసినవి వడపప్పు కోసం అయ్యి 2 కలిపి పెట్టాను. ఇదిగోండి, చాలు. ఇదిగోండి, పచ్చిపప్పు మనకి అయ్యానండి. వడపప్పు నానెయ్యి తీసి పక్కన పెట్టుకుందాం. తర్వాత బెల్లం అండి, పానకం కోసం బెల్లము, యాలకులు, మిరియాలండి. ఈ మిరియాలు ఇవి నలగొట్టుకుందాం. మిరియాలు పొడి చేసుకొని పానకాన్ని కలుపుకోవడానికి రెడీ చేసుకుందాం. నలగొట్టుకున్నా కదండి, మొత్తం గిన్నెలో వేసుకున్నాను. తర్వాత ఇదిగో మిరియాల పొడి, మామూలుగా యాలకులు నలగొట్టానండి. మరీ మెత్తగా అవసరం లేదు, ఇది ఇలా ఉంటే చాలు. అది కూడా గిన్నెలో వేసుకుందాం. వాటర్ పోసుకుందామండి. నేనైతే మరిన్నే చేస్తున్నాను. బెల్లమంతా కరిగింది. కొంచెం ఇదండి తులసి ఆకు, ఆయనకు చాలా ఇష్టమైంది కదా రాముడి వారికి, అందుకని తులసి ఆకులు వేస్తున్నాను. చాలా మంచిదండి. కరిగిపోయింది. పానకం కూడా రెడీ అయిందండి. మనం దీపారాధన చేసుకుందాం. అన్నీ రెడీ అయినాయండి. పానకం, వడపప్పు, పాయసం, చక్కెర పాయసం, కొబ్బరికాయ ఇలా నైవేద్యంగా సోమవారికి పెట్టేశాను. మీ ఇంట్లో ఇలా స్పెషల్ ఏంటో కామెంట్ చేయండి. మా ఇంట్లో ఇలా స్పెషల్ ఇవి. ఓకేనండి, రేపు మంచి వీడియోతో మీ ముందరకు వచ్చేస్తా. అంతవరకు బాయ్ అండి.